ఓ నా చుట్టూ చేరిన పిల్లలు పెద్దలు అందరూ ఇటు రండి. మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కథ చెప్పే సమయం వచ్చేసింది. ఈరోజు మనం దసరా పండుగ ఎందుకు చేసుకుంటామో, ఆ జగన్మాతను మహిషాసురమర్దిని అని ఎందుకు పిలుస్తారో ఒక చక్కటి కథ చెబుతాను. కథలోకి వెళ్లే ముందు ఆ మహిషాసురుడు ఎవరు, వాడికి ఆ పేరెలా వచ్చిందో తెలుసుకుందామా? శ్రద్ధగా వినండి మరి. పూర్వం రాక్షసుల రాజైన రంభుడు అనేవాడు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ముల్లోకాలను జయించగల మహాబలశాలి అయిన కొడుకు కావాలని బలంగా కోరుకున్నాడు. దానికోసం అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. అతని తపస్సుకు మెచ్చిన అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభా, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. స్వామీ, నాకు దేవతలు, రాక్షసులు, మానవుల చేతిలో ఓటమి ఎరుగని మహాపరాక్రమవంతుడైన పుత్రుడు కావాలి అని కోరాడు రంభుడు. అగ్నిదేవుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. వరగర్వంతో తిరిగి వెళతుండగా మార్గమధ్యంలో అతనికి మహిషి అనే పేరుగల ఒక అందమైన ఆడదున్నపోతు కనిపించింది. దాని సౌందర్యానికి ముగ్ధుడై దాన్ని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి మహిషి గర్భం దాల్చింది. అయితే విధి మరోలా తలచింది. రంభుడిపై పగబట్టిన మరో దున్నపోతు అతనితో యుద్ధానికి దిగి ఆ పోరులో రంభుడిని సంహరించింది. భర్త మరణాన్ని తట్టుకోలేని మహిషి ఆ దుఃఖంతో ప్రాణాలు విడిచింది. అలా తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన తర్వాత ఆ మహిషీ గర్భం నుండి ఒక భయంకర రూపం ఉద్భవించింది. తల దున్నపోతది, శరీరం మనిషిది. తండ్రి రాక్షసగుణాలను, తల్లి దున్నపోతు బలాన్ని పుణికిపుచ్చుకొని పుట్టినవాడే ఈ మహిషాసురుడు. ఇక అసలు కథలోకి వద్దాం. మహిషాసురుడు మహాబలశాలి, కాని వాడి మనసంతా గర్వంతో అహంకారంతో నిండి ఉండేది. తన తండ్రిలాగే ముల్లోకాలను తన పాదాక్రాంతం చేసుకోవాలని ఆశపడ్డాడు. దానికోసం ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవా, నాకు మరణం లేని వరం ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, నాయనా, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. అది సృష్టిధర్మం. కనుక మరణం లేని వరం ఇవ్వడం అసాధ్యం. ఏదైనా మరో వరం కోరుకో అన్నాడు. మహిషాసురుడు దుర్బుద్ధితో ఆలోచించాడు. ఒక స్త్రీ అబలకదా, ఆమె నన్నేం చేయగలదు అనుకున్నాడు. అయితే స్వామీ, నాకు ఏ మగవాడి చేతిలో, ఏ దేవత, యక్షుడు, కిన్నరుడు, రాక్షసుడు ఇలా ఎవ్వరి చేతిలోనూ మరణం లేకుండా కేవలం ఒక స్త్రీ చేతిలా మాత్రమే మరణం వచ్చేలా వరం ప్రసాదించు అని అడిగాడు మహిషాసురుడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని ఆ వరాన్ని ఇచ్చేశాడు. ఇక చూడండి వాడి ఆగడాలు. ఆ వరగర్వంతో వాడు ముల్లోకాలను గడగడలాడించాడు. దేవతలను స్వర్గం నుండి తరిమేశాడు. ఋషులను హింసించాడు. భూలోకంలో అరాచకం సృష్టించాడు. వాణ్ణి ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేకుండా పోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. స్వామీ, మహిషాసురుడి బాధలు భరించలేకపోతున్నాం, మమ్మని రక్షించండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిమూర్తులు తమ దివ్యశక్తులన్నిటినీ ఏకం చేశారు. వారి కళ్లనుండి ఒక మహాతేజస్సు పుట్టింది. ఆ తేజస్సు నుండి సకల దేవతల అంశాలతో ఒక మహాశక్తి స్వరూపం ఉద్భవించింది. 10 చేతులతో, సింహవాహనంపై, దివ్యమైన ఆయుధాలతో, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఆవిర్భవించింది ఆ తల్లి. ఆమె ఆదిపరాశక్తి, మన దుర్గామాత. దేవతలందరూ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు. శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఇలా అందరూ తమ శక్తులను ఆ తల్లికి ధారపోశారు. ఆ జగన్మాత గంభీరంగా గర్జించింది. ఆ గర్జనకి రాక్షసలోకం కంపించిపోయింది. మహిషాసురుడితో భీకరమైన యుద్ధం మొదలుపెట్టింది. ఆ యుద్ధం 1-2 రోజులు కాదు, ఏకంగా 9 రాత్రులు 9 పగళ్లు సాగింది. ఆ 9 రోజులనే మనం భక్తితో నవరాత్రులుగా జరుపుకుంటాం. మహిషుడు తన మాయలతో ఎన్నో రూపాలు మార్చాడు. కాని అమ్మవారి ముందు వాడి ఆటలు సాగలేదు. ఇక 10వ రోజున ఆ దుర్గామాత తన త్రిశూలంతో ఆ రాక్షసుడి గుండెల్లో పొడిచి వాడిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. మహిషుడు అనే అసురుడిని మర్దించింది అంటే సంహరించింది కాబట్టి ఆ రోజు నుండి అమ్మవారికి మహిషాసురమర్దిని అనే పేరు సార్థకమయింది.
చెడుపై మంచి సాధించిన ఆ విజయానికి గుర్తుగానే మనం విజయదశమి పండుగను ఇంత ఘనంగా జరుపుకుంటాం.